హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బడి. పారాగ్రాఫ్లోని మొదటి లైన్ని చూసినట్లయితే, ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ షేర్ చేశారు, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇక్కడ ఈరోజు అనే దాన్ని చూస్తే ఏమో మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, ఇది ప్రజెంట్ టెన్స్ కదా అనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ అనేది అవసరం అన్నమాట. అదేంటి అంటే, మనము జరిగిపోయిన పనులని 2 రకాల టెన్సెస్లో చెప్తాం. అదేంటి అంటే, ఒకటి సింపుల్ పాస్ట్, జరిగింది, ఒక పని జరిగింది అని చెప్తాము. అది జరిగి చాలా టైం అయింది అంటే సింపుల్ పాస్ట్లోకి మనం తీసుకుంటాము. అట్లా కాకుండా ఒక పని జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది, ఆమె ఇప్పుడే ఒక లెటర్ రాసింది, ఆమె ఇప్పుడే తినింది అని ప్రస్తుతానికి ఆ గతానికి ఒక రిలేషన్ ఉండాలన్నమాట. అంటే ప్రజెంట్తో సంబంధం ఉన్నటువంటి జరిగిపోయిన చర్యల గురించి చెప్పాలంటేనేమో, అంటే మనం జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటాం కదా, అట్లాంటి వాటిని, అంటే ఇప్పుడే జరిగింది ఆ పని అని చెప్పడాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తాము. అలా కాకుండా అది జరిగి చాలా టైం అయింది అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు అంటే ప్రజెంట్ అని కాదు, అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో మనం ఏదైతే చేస్తున్నామో అదే ప్రజెంటు. ఈ మూమెంట్తో రిలేషన్ ఉంటూ ఏదైతే జరిగిందో, జస్ట్ ఏదైతే జరిగిందో అవి ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. అట్లా కాకుండా ఈరోజు అన్నాం. ఇక్కడ ఈరోజు అంటే పొద్దుటి నుంచి ఏ టైం అయినా అయి ఉండొచ్చు, అది జరిగి చాలా టైం అయింది, జస్ట్ ఇప్పుడే కాదు ఆ పని జరిగింది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రాయాలన్నమాట, కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనము ఒక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని ఇంకా చాలా మంచిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మొదటిగా మనకి సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే, సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సబ్జెక్టు ప్లస్ V2 ఫామ్ ఉంటుంది, అంటే ఆ వెర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పార్టిసిపేట్, దీని వెర్బ్ ఫామ్స్ ఏంటంటే పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటింగ్. దీంట్లో V2 అంటే పార్టిసిపేటెడ్ అనమాట. ఇట్లా మనకి సింపుల్ పాస్ట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ V2 ఉంటుంది. అలా కాకుండా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్టు ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడతామన్నమాట. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడతాము, ప్లస్ V3 ఫామ్ ఉంటుంది. ఇక్కడ V3 అంటే సేమ్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటింగ్. దీంట్లో V3 అంటే పార్టిసిపేటెడే వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. దీంట్లో V3 ఫామ్ ఏంటి, ఈటెన్. ఇట్లాగా సబ్జెక్టు ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి V3 ఉంటే అది జస్ట్ కంప్లీటెడ్ యాక్షను, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కిందకి తీసుకోవాలి. అలా కాకుండా సబ్జెక్టు ప్లస్ V2 అంటే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఉంటే దాన్ని మనం సింపుల్ పాస్ట్ కిందకి తీసుకోవాలి. హ్యాజ్ హ్యావ్ వస్తుంది, V3 వస్తుంది. దేంట్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్లో, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్లో. సబ్జెక్టు ప్లస్ V2 ఉంటుంది, అంతే. హ్యాజ్ హ్యావ్ రాదు, ఇది జరిగి చాలా టైం అయి ఉంటుంది. అట్లాంటి వాటిని మనం సింపుల్ పాస్ట్లోకి తీసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ షీ ఏట్ లంచ్. షీ ఏట్, ఈట్ అనే దానికి వెర్బ్ ఫామ్స్ చూసినట్లయితే ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. ఆమె లంచ్ తినింది అన్నాము, అంటే ఇది జరిగి చాలా టైం అయింది, జస్ట్ ఇప్పుడే తినింది అనడంలో మనం. కాబట్టి సబ్జెక్టు ప్లస్ V2 ఉండాలి. షీ ఏట్, ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్ కదా. సెకండ్ అంటే V2 అంటే ఇక్కడ ఏట్ తీసుకోవాలి. షీ ఏట్ లంచ్, ఆమె లంచ్ తినింది, జస్ట్ ఇప్పుడే తినిందని చెప్పడంలో మనం ఇక్కడ అది తిని చాలాసేపు అయ్యిందనమాట, ఆమె తిని. దీన్నే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కిందకి రాయాలంటే, ఆమె ఇప్పుడే తినింది, జస్ట్ ఇప్పుడే తినింది అని చెప్పాలంటే షీ హ్యాజ్ ఈటెన్ లంచ్ అనాలి. ఇక్కడ చూడండి, హ్యాజ్ వాడాము, అట్లాగే ఈటెన్ V3 ఫామ్ వాడాము. ఈట్, ఏట్, ఈటెన్ ఇట్లా V3 ఫామ్ వాడాము. హ్యాజ్ ప్లస్ V3 కాంబినేషన్ ఉందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ మనము హ్యాజే ఎందుకు వాడాము, హ్యావ్ వాడచ్చు కదా అంటే మనకి తెలుసు కదా,
థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు హ్యాజ్ని వాడాలి. మిగతావి ఏమొచ్చినా సరే హ్యావ్ వాడతాం అనమాట. వీ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్ అట్లా వాడతాం. షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ ఇట్లా అన్నమాట. థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే హ్యాజ్ వాడాలి, మిగతా వాటికి హ్యావ్ వాడాలి. కానీ ఖచ్చితంగా అయితే V3 ఫామ్ ఉంటుంది. దేంట్లో? ప్రజెంట్ పర్ఫెక్ట్లో, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది అని చెప్పే సెన్స్లో. షీ హ్యాజ్ ఈటెన్ లంచ్, ఆమె ఇప్పుడే తినింది అని చెప్పడం. ఇంకొక ఎగ్జాంపుల్, హీ వ్రోట్ ఏ లెటర్. ఇక్కడ అతను లెటర్ రాశాడు అని చెప్పాం. అది జరిగి చాలా టైం అయింది. నిన్న రాసుండొచ్చు, మొన్న రాసుండొచ్చు, ఎప్పుడైనా రాసుండొచ్చు అనమాట. అతను ఒక లెటర్ రాశాడు అని చెప్పి నార్మల్గా చెప్పాం. ఇక్కడ V2 వెర్బు యొక్క సెకండ్ ఫామ్ని మనం వాడామన్నమాట, వ్రోట్ అని. రైట్, వ్రోట్, వ్రిటన్, రైటింగ్. ఇక్కడ V2 ఫామ్ని వాడాము, వ్రోట్ అని. అట్లాగే దీన్ని మనము జస్ట్ ఇప్పుడే రాశాడు లెటరు అని చెప్పాలంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలంటే ఎట్లా రాయొచ్చు? హీ హ్యాజ్ రిటన్ ఏ లెటర్ అని రాయాలి. ఇప్పుడు చూడండి, హీ హ్యాజ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వాడాము. హీ హ్యాజ్ రైట్, వ్రోట్, రిటన్ V3 ఫామ్ వాడాలి కాబట్టి రిటన్ వాడాము. ఏ లెటర్, హీ హ్యాజ్ రిటన్ ఏ లెటర్. అతను ఒక లెటర్ రాశాడు, జస్ట్ ఇప్పుడే రాశాడు అని చెప్పడం అనమాట. థర్డ్ ఎగ్జాంపుల్, దే విజిటెడ్ ద మ్యూజియం. వాళ్ళు మ్యూజియంని విజిట్ చేశారు అని. విజిట్, విజిటెడ్, విజిటెడ్, విజిటింగ్. ఇప్పుడు దీన్ని మీరు కన్వర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం ఎట్లా రాయాలి ఈ సెంటెన్స్ని. ఇప్పుడు మనం మెయిన్ సెంటెన్స్లోకి వచ్చినట్లయితే, ఈరోజు, ఇక్కడ ఈరోజు ఉన్న టుడే, నిన్న ఎస్టర్డే అని ఉన్నా, లేకపోతే ఆన్ August 15, 2025 అని ఉన్నా కూడా మనం ఏం చేయాలి? దీన్ని ఖచ్చితంగా సింపుల్ పాస్ట్లోకే మార్చుకోవాలి. ఈరోజు అనేది ప్రజెంట్ అయితే కాదు అని మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుందన్నమాట. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాల్గొన్న, షేర్ చేశారు, ఇవి రెండు వెబ్స్ అన్నమాట. ఇక్కడ వీటిని మనం సింపుల్ పాస్ట్లో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ ఫామ్ ఉండాలి? మనకు వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉండాలి, అంటే పాస్ట్ టెన్స్ ఉండాలి, V2 ఉండాలి. పార్టిసిపేట్, పాల్గొనడాన్ని ఏమంటారు? పార్టిసిపేట్ అంటారు. పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటింగ్. అట్లాగే షేర్, షేర్డ్, షేర్డ్, షేరింగ్. ఇక్కడ V2 ఫామ్స్ వాడాలన్నమాట. పాల్గొనడాన్ని ఇక్కడ ఏమనాలి మనం? పార్టిసిపేటెడ్. ఎవరు పార్టిసిపేట్ చేసింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరైనా ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. దేంట్లో పార్టిసిపేట్ చేశారు? వేడుకలో పార్టిసిపేట్ చేశారు. సెలబ్రేషన్స్, ఇన్ ద సెలబ్రేషన్స్. ఏ సెలబ్రేషన్స్ అవి? స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఎన్నోవ సెలబ్రేషను? 79వ, 79th. ఏ రోజు పార్టిసిపేట్ చేసింది? ఈరోజు, టుడే. దీన్ని మనం చూడండి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ది 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ టుడే. ఇన్ ది ఎందుకు వాడాము? లో అనే మీనింగ్ వచ్చింది కాబట్టి సెలబ్రేషన్స్లో ఇన్ వాడాము. ది ఎందుకు వాడాము? 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అని ప్రత్యేకంగా ఒక దాని గురించి మనం చెప్తున్నాము. ఏదో ఒక సెలబ్రేషన్స్ అని చెప్పడంలా 79th ఇండిపెండెన్స్ డే అని పలానా అని చెప్పి ఖచ్చితంగా నిర్దిష్టంగా చెప్తున్నాం కాబట్టి ది యూజ్ చేశాము. ఇన్ ది 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ టుడే. షేర్డ్ ఏ వీడియో రిలేటెడ్ టు ఇట్ ఆన్ సోషల్ మీడియా. షేర్డ్ అంటే షేర్ చేశారు. ఇక్కడ కూడా మనం V2 ఫామ్ వాడాము. షేర్డ్ ఏ వీడియో, ఒక వీడియోని, రిలేటెడ్ టు ఇట్ ఆన్ సోషల్ మీడియా. సంబంధించిన అంటే రిలేటెడ్ అని, దీనికి అంటే టు ఇట్ అని. ఇక్కడ మనం ఇట్ ఎందుకు వాడాము అంటే, ఇప్పుడు చూడండి, రామ్ మంచి అబ్బాయి. రామ్ ప్రతిరోజు పాఠశాలకి వెళ్తాడు. రామ్ బాగా చదువుతాడు. ఇట్లా మనం రామ్ 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 అని ప్రతిసారి ఆ పదాన్ని వాడాల్సిన అవసరం లేదనమాట. రామ్ అనేది ఒక నౌన్. మనం ఆ నౌన్కి బదులుగా, రిపీట్ అవ్వకుండా నౌన్కి బదులుగా మనము హీ అని వాడతాము. అతను, రామ్ మంచి అబ్బాయి, అతను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు, అతను అని వాడాము. ఇట్లా నౌన్స్కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారనమాట. ఇట్లా మనము అబ్బాయి అయితే అతను అని వాడతాము, అదే అమ్మాయి అయితే
షీ అని వాడతాము. అదే నాన్ లివింగ్ థింగ్స్, ప్రాణం లేని వాటికి, ఇప్పుడు అది అమ్మాయా అబ్బాయి అని చెప్పలేని వాటికి మనం ఏం చేస్తాం, స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, వీడియో కావచ్చు, లేకపోతే ఒక వస్తువు కావచ్చు, లేదంటే సినిమా కావచ్చు, ఇట్లాంటి వాటికి నాన్ లివింగ్ థింగ్స్కి మనం ఏమి యూజ్ చేస్తాము, అది అంటాము, లేకపోతే ఇది అంటాము. స్వాతంత్ర దినోత్సవం అని వాడాము, అది ఒక నౌను. దానికి బదులుగా వాడేటువంటి ప్రొనౌన్ ఏంటి అంటే ఇట్, అది, ఇది అని. అందుకని మనం ఇక్కడ ఏమన్నాము, రిలేటెడ్ టు ఇట్, దానికి సంబంధించినటువంటి ఏ వీడియో, ఒక వీడియోని షేర్ చేశారు. V2 ఫామ్ ఇక్కడ కూడా ఎక్కడ షేర్ చేశారు, ఆన్ సోషల్ మీడియా. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి మళ్ళీ, ఆన్ సోషల్ మీడియా అంటున్నాం మనం, అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, లేదంటే సోషల్ మీడియాలో షేర్ చేశారు అంటున్నాం, లో అంటున్నాం, కానీ ఆన్ యూజ్ చేశాము. ఇన్ అని ఉండాలి కదా లో అనే మీనింగ్ అయితే. కానీ ఎందుకు ఇక్కడ మనం ఇన్ వాడలేదు అంటే, సోషల్ మీడియాని మనం ఒక ప్లాట్ఫామ్గా భావిస్తామన్నమాట. అంటే ఒక ఉపరితలంగా భావించి మనం ఏదైనా పోస్ట్ చేస్తామన్నమాట. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైనా సరే వాటిని మనం వాటి గురించి మాట్లాడేటప్పుడు, ఏదైనా పోస్ట్ చేశారు అని చెప్పేటప్పుడు మనం ఇన్ సోషల్ మీడియా, ఇన్ ట్విట్టర్ అని వాడకుండా ఆన్ సోషల్ మీడియా, ఆన్ ట్విట్టర్ అని మనం ఆన్ని వాడాలన్నమాట. ఇది ఒక ప్లాట్ఫామ్ అని మనం భావిస్తాం కాబట్టి. ఎగ్జాంపుల్స్, హీ షేర్డ్ ద వీడియో ఆన్ సోషల్ మీడియా. అతను ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆన్ సోషల్ మీడియా అన్నాం, ఇక్కడ ద వీడియో అన్నాం. ప్రత్యేకించి ఆ వీడియో అని చెప్పేటప్పుడు ది వాడాలి. లేదు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి ఒకటి పోస్ట్ చేశాడని చెప్పే సెన్స్లో మనం ఏ వీడియో, ఒక వీడియో పోస్ట్ చేశాడని చెప్పి ఏ కూడా వాడచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ పోస్ట్స్ అప్డేట్స్ ఆన్ ట్విట్టర్. ఆమె ట్విట్టర్లో నవీకరణలను పోస్ట్ చేస్తుంది, అంటే కొత్త కొత్త విషయాలని ఆమె పోస్ట్ చేస్తుంది అని. ఇక్కడ ఆన్ ట్విట్టర్ అన్నాం చూడండి, ఇన్ ట్విట్టర్ అని వాడకూడదు. ఇది చాలా సింపుల్ సెంటెన్స్ అనమాట. సింపుల్ పాస్ట్లో రాసాము. సింపుల్ పాస్ట్ అంటే మనకు కావాల్సింది ఏంది, V2 ఫామ్ని వాడతామన్నమాట. వెర్బ్ యొక్క V2 ఫామ్, సెకండ్ ఫామ్ని వాడతాం అంతే. మిగతా అవన్నీ తెలిసిన పదాలే. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వేడుకలు. ఎన్నోది 79వ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. పోస్ట్ చేశారు అంటే షేర్డ్ ఆన్ సోషల్ మీడియా. ఇట్లా అన్నీ తెలిసిన పదాలే మనకి. కానీ ఇట్టు, ఆన్ ఇట్లాంటి చిన్ని చిన్ని వాటిని ఎక్కడ వాడతామో తెలుసుకుంటే ఇది చాలా ఈజీ అనమాట. ఇట్లాంటి లెంతీ సెంటెన్సెస్ని మనం వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు మాట్లాడిన ఫీలింగ్ మనకు వస్తుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అట్లాగే వినే వాళ్ళకు కూడా ఏంటి అంటే అబ్బా చాలా ఎక్కువసేపు మాట్లాడాడు కదా, మంచిగా ఇంగ్లీష్ అనేది బాగొచ్చు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సెకండ్ సెంటెన్స్ చూసినట్లయితే, ఎర్రకోట వద్ద ఆయన ప్రసంగం మరియు హాజరైన వారితో కరచాలనం చేసిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఎర్రకోట వద్ద, ఎట్ ది రెడ్ ఫోర్ట్. ఎట్ అంటే వద్ద, ది ఎందుకు అంటే ఆయన ఎక్కడైనా ఇవ్వచ్చు స్పీచ్, మనం ప్రత్యేకించి ఎర్రకోట వద్ద అని వాడుతున్నాం కాబట్టి ది రెడ్ ఫోర్ట్ అన్నాం, ఎట్ ది రెడ్ ఫోర్ట్. ప్రసంగం అంటే స్పీచ్. హాజరైన వారు అంటే హాజరవ్వడాన్ని టు అటెండ్ అంటారు. అటెండ్ అయిన వారు అంటే అటెండీస్, హాజరైన వారు. కరచాలనం అంటే షేకింగ్ హ్యాండ్స్ అన్నమాట. దృశ్యాలు అంటే విజువల్స్. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎట్లా కన్వర్ట్ చేయొచ్చంటే, ఇట్ ఇన్క్లూడ్స్ విజువల్స్ ఆఫ్ హిజ్ స్పీచ్ అట్ ది రెడ్ ఫోర్ట్ అండ్ షేకింగ్ హ్యాండ్స్ విత్ ది అటెండీస్. ఇక్కడ మనము ఇట్ ఇన్క్లూడ్స్ అన్నాము, అది కలిగి ఉంది. ఇక్కడ ఇట్ అసలు ఎందుకు వాడాము అంటే అది కలిగి ఉంది అన్నాము. ఇక్కడ ఇట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే వీడియోని. ఆయన ఒక వీడియో షేర్ చేశారు కదా, అది కలిగి ఉంది. ఇట్ ఇన్క్లూడ్స్, అది కలిగి ఉంది. ఇక్కడ వీడియో అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి అది, ఇది అనేటువంటి మనము ప్రొనౌన్ని ఇక్కడ వాడాము. ఇట్ అనేటువంటి ప్రొనౌన్ని మనము వాడాము. అంటే ప్రతిసారి వీడియో అని వాడకుండా దానికి బదులుగా ప్రొనౌన్ వాడచ్చు అనమాట. ఇట్ అనే ప్రొనౌన్ని నాన్ లివింగ్ థింగ్స్కి. ఇట్ ఇన్క్లూడ్స్, ఇది కలిగి ఉంది. ఏదైతే ఆయన షేర్ చేశారో ఆ వీడియో, ఇట్ ఇది కలిగి ఉంది, అది కలిగి ఉంది. ఇన్క్లూడ్స్ కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? విజువల్స్, దృశ్యాలని కలిగి ఉంది. ఏమి దృశ్యాలు? విజువల్స్ ఆఫ్ హిజ్ స్పీచ్ ఎట్ ది రెడ్ ఫోర్ట్. విజువల్స్ ఆఫ్ హిజ్ స్పీచ్. ఆఫ్ అంటే యొక్క, హిజ్ అంటే అతని యొక్క, ఆఫ్ హిజ్ స్పీచ్ అతని యొక్క ప్రసంగము. ఎక్కడ? ఎట్ ది రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ వద్ద అతని యొక్క ప్రసంగము.
అండ్ అలాగే షేకింగ్ హ్యాండ్స్ విత్ ది అటెండీస్, అంటే అక్కడికి హాజరైన వాళ్ళతో కరచాలనం చేసినటువంటి దృశ్యాలు. ఈ 2 దృశ్యాలు దాంట్లో కలిగి ఉంది, ఆ వీడియో కలిగి ఉంది అని. ఇట్ ఇన్క్లూడ్స్ విజువల్స్ ఆఫ్ హిజ్ స్పీచ్ ఎట్ ది రెడ్ ఫోర్ట్ అండ్ షేకింగ్ హ్యాండ్స్ విత్ ది అటెండీస్. ఇక్కడ కూడా మనం ది అటెండీస్ అన్నాం, అంటే ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళతో అని స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి, నిర్దిష్టంగా చెప్తున్నాం కాబట్టి పలానా వాళ్ళతో అని ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ని మనం వాడాము. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి రావాల్సిన డౌట్ ఏంటంటే ఇట్ ఇన్క్లూడ్స్, ఆ వీడియో కలిగి ఉంది, అది కలిగి ఉంది. ఇన్క్లూడ్స్ వెర్బ్కి మనము ఎస్ యాడ్ చేసాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏదైనా ఫ్యాక్ట్ గురించి చెప్పేటప్పుడు కానీ హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు కానీ జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటిది, మనం పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఎందుకు వచ్చింది అంటే, సరే సపోజ్ మనం ఒక జరిగిపోయిన వీడియో గురించే ఒకటి చూసాము, దాని గురించి ఆ వీడియోలో ఆయన కరచాలనం చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి, అట్లాగే స్పీచ్ ఇస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి అని ఫ్యాక్ట్ చెప్తున్నాం ప్రజెంట్లో. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, దీన్ని సింపుల్ ప్రజెంట్లో కూడా రాయొచ్చు. ఇట్ ఇన్క్లూడ్స్ అన్నాము అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్లో ఏదైనా హ్యాబిట్ గురించి కానీ లేకపోతే ఏదైనా ట్రూత్ లేదంటే ఫ్యాక్ట్ గురించి చెప్పేటప్పుడు మనం వెర్బ్కి ఎస్ని యాడ్ చేస్తాం. మనం ఇక్కడ చేసిన పని కూడా అదే. ఇట్ ఇన్క్లూడ్స్, అది ఏ దృశ్యాలని కలిగి ఉంది అంటే ఆయన అక్కడ అటెండ్ అయిన వారితో కరచాలనం చేస్తున్న దృశ్యాలు, అట్లాగే రెడ్ ఫోర్ట్ వద్ద ఆయన ఇచ్చినటువంటి ప్రసంగానికి సంబంధించిన దృశ్యాలని కలిగి ఉంది. ఇది ఒక ఫ్యాక్ట్ అన్నమాట. చూసిన వీడియో గురించి మనం ఇప్పుడు చెప్తున్నాం ఒక ఫ్యాక్ట్. కాబట్టి ఇక్కడ మనం ఇన్క్లూడ్స్ అని కూడా రాయొచ్చు, ఎస్ యాడ్ చేయొచ్చు. అదే ఇన్ని తలకాయ నొప్పులు ఎందుకురా స్వామి అనుకుంటే, అది నేను ఒక వీడియో చూశాను, ఆయన పోస్ట్ చేసిన వీడియోని, ఆయన షేర్ చేసిన వీడియోని చూశాను. అది ఆయన అటెండ్ అయిన వాళ్ళతో కరచాలనం చేసిన దృశ్యాలు, అట్లాగే రెడ్ ఫోర్ట్ వద్ద ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ కలిగినటువంటి దృశ్యాలని కలిగి ఉండింది అని మనం సింపుల్ పాస్ట్లో కూడా రాయొచ్చు. ఇట్ ఇన్క్లూడెడ్ విజువల్స్ ఆఫ్ హిజ్ స్పీచ్ అట్ ద రెడ్ ఫోర్ట్ అండ్ షేకింగ్ హ్యాండ్స్ విత్ ది అటెండీస్ అని కూడా రాయొచ్చు. ఇది విన్నాక మన వీడియోలు డైలీ చూసే వాళ్ళకి ఒక చిన్న డౌట్ వస్తుందన్నమాట. ఇంతకుముందు నేను చేసినటువంటి ఒక వీడియోలో ఒక డౌట్ అడిగారు ఒక అతను, చాలా మంచి డౌట్ అది. అదేంటి అంటే, ఆమె ప్రతిరోజు ప్రాక్టీస్ చేసింది అని వచ్చింది దాంట్లో. దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్పాం మనం. ఆమె ప్రతిరోజు ప్రాక్టీస్ చేసింది అన్నాం, అంటే ప్రజెంట్కి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి అక్కడ నేనేమన్నాను, షీ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే అని వాడాను. అతను ఏమన్నారంటే, మేడం అక్కడ షీ ప్రాక్టీసెస్ ఎవ్రీడే అని వాడాలి కదా అని అడిగారు. అంటే ఆమె ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్, ఆమె ఒక సింగరు, ఆమె ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంది అన్నప్పుడు షీ ఈజ్ ఏ సింగర్, షీ ప్రాక్టీసెస్ ఎవ్రీడే అంటాం. చేస్తుంది, ఆమె ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంది, ఆమె హ్యాబిట్ అది అని చెప్తున్నాం కాబట్టి. అదే ఆ సెంటెన్స్ చూడండి, ఆమె ప్రతిరోజు ప్రాక్టీస్ చేసింది అన్నాం. చేసింది అంటే ప్రజెంట్కి ఏమాత్రం సంబంధం లేదనమాట. అట్లాగే ఈ సెంటెన్స్లో కూడా దాంట్లో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయి అని చెప్పి ప్రజెంట్తో సంబంధం ఉంది చూడండి. ఇది కష్టమేమీ కాదు. మీనింగ్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, అట్లాగే కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మనం ఏ టెన్స్లో రాయొచ్చు అనేది మనకే అర్థమైపోతుంది. నెక్స్ట్ లైన్, నేటి ప్రసంగంలో జీఎస్టీ మరియు స్వదేశీ ఫైటర్ జెట్ ఇంజిన్లలో మార్పులను మోడీ ప్రస్తావించారు. దీంట్లో ప్రసంగం అంటే స్పీచ్, లో అంటే ఇన్, నేటి అంటే టుడేస్. ఇక్కడ టుడేస్ స్పీచ్ అన్నాము. ఇన్ టుడేస్ స్పీచ్, ఇక్కడ టుడే స్పీచ్ అనొచ్చు కదా అంటే ఇది గ్రామటికల్గా స్టాండర్డ్ ఇంగ్లీష్ ప్రకారం టుడే స్పీచ్ అనకూడదు అనమాట. ఇన్ టుడేస్ స్పీచ్ అనాల. టుడేస్ అంటే ఇది ఒక పొసెసివ్నెస్ని తెలియజేస్తుంది అనమాట. పొసెసివ్నెస్ అంటే స్వాధీనత అని, అంటే ఈ రోజుకి సంబంధించిన, ఈ రోజు యొక్క అనే మీనింగ్ అనమాట. ఇన్ టుడేస్ స్పీచ్, ఈరోజు ప్రసంగంలో, నేటి ప్రసంగంలో ఎవరు మెన్షన్ చేసింది, మోడీ. మెన్షన్డ్, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనం V2 ఫామ్ని వాడాలి. మెన్షన్డ్, మోడీ మెన్షన్డ్. ఇన్ టుడేస్ స్పీచ్ మోడీ మెన్షన్డ్, దేని గురించి మాట్లాడారు ఆయన, మార్పులను ఏమంటారు, చేంజెస్. వేటిల్లో, ఇన్ జీఎస్టీ అండ్
ఇండిజెనస్ అంటే దేశీయమైన అని, అంటే దేశీయంగా తయారు చేయబడిన, మన దేశంలో తయారు చేయబడిన. ఫైటర్ జెట్ అంటే యుద్ధ విమానం. ఇంజిన్స్ అంటే ఇంజిన్లు. అంటే ఇండిజెనస్ ఫైటర్ జెట్ ఇంజిన్స్ అంటే దేశీయంగా తయారు చేయబడినటువంటి యుద్ధ విమానాల ఇంజన్ల గురించి, అంటే వాటిలో జరగాల్సినటువంటి మార్పుల గురించి. అట్లాగే జిఎస్టీ అంటే మనకు తెలుసు, వస్తువులు మరియు సేవల పన్ను, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటామన్నమాట. ఈ రెండిటి గురించి అయినా, ఈ రెండిట్లో జరగాల్సినటువంటి చేంజెస్, మార్పుల గురించి మోడీ మెన్షన్ చేశారు. ఎక్కడ? ఇన్ టుడేస్ స్పీచ్, ఈరోజు ఇచ్చినటువంటి స్పీచ్లో. ఇన్ టుడేస్ స్పీచ్ మోడీ మెన్షన్డ్ చేంజెస్ ఇన్ జిఎస్టీ అండ్ ఇండిజెనస్ ఫైటర్ జెట్ ఇంజిన్స్ అని మనం దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఈ పారాగ్రాఫ్లో మనం టు అనేటువంటి ప్రిపోజిషన్ని వాడాం కదా, దీన్ని యూజ్ చేసేటువంటి సందర్భాలు ఏంటో చూద్దామన్నమాట. డైరెక్షన్స్. షీ వాక్డ్ టు ది పార్క్, ఆమె పార్కు వైపుకి నడిచింది. ఇక్కడ పార్కు వైపుకి, టు ది ఇక్కడ డైరెక్షన్ అనమాట. ఐ ఆమ్ గోయింగ్ టు ది స్టోర్, నేను స్టోర్కి వెళ్తున్నాను. ఇక్కడ డైరెక్షన్స్ అనమాట. అట్లాగే పర్పస్ లేదంటే ఇంటెన్షన్ గురించి చెప్పేటప్పుడు ఐ వాంట్ టు లెర్న్ కోడింగ్, నేను కోడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇట్లా ఒక పర్పస్ కానీ అట్లాగే ఇంటెన్షన్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం టూని వాడతామన్నమాట. అట్లాగే రెసిపియంట్ అంటే ఏమీ లేదనమాట. రెసిపియంట్ అంటే గ్రహీత, ఏదైనా ఒక వస్తువుని గ్రహించేటువంటి వ్యక్తిని మనం రెసిపియంట్ అంటారు. ఇట్లాంటి కేసెస్లో కూడా మనము టు అనే ప్రిపోజిషన్ని వాడతామన్నమాట. ఎగ్జాంపుల్, గివ్ ద బుక్ టు హర్, బుక్ని ఆమెకు ఇవ్వు, ఆ బుక్ని ఆమెకు ఇవ్వు. టు హర్, ఆమెకి. ఇక్కడ ఎవరికి ఇస్తున్నాం మనము, ఎవరు ఆ గ్రహీత, తీసుకునే వాళ్ళు ఎవరు అంటే హర్, ఆమె. ఇక్కడ మనం టు యూజ్ చేసామన్నమాట. అట్లాగే ద గిఫ్ట్ వాజ్ సెంట్ టు హిమ్, గిఫ్ట్ అతనికి పంపబడింది, బహుమతి అతనికి పంపబడింది అని. సెంట్ టు హిమ్, ఇక్కడ ఎవరు గ్రహీత, స్వీకరించే వాళ్ళు ఎవరు అంటే, రెసిపియంట్ ఎవరు అంటే హిమ్, టు హిమ్. ఇట్లా రెసిపియంట్ ముందు మనము టు అనేటువంటి ప్రిపోజిషన్ని వాడతామన్నమాట. అలాగే పార్ట్ ఆఫ్ అన్ ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటే ఏం లేదనమాట, ఒక క్రియ యొక్క సాధారణ రూపము, మూల రూపము అని. ఎగ్జాంపుల్, గో అనేది ఇది సాధారణ రూపం అనమాట వెర్బ్కి. దీన్ని మనం ఎట్లా మార్చచ్చు, గాన్, వెంట్, అట్లాగే గోయింగ్, ఇట్లా డిఫరెంట్గా మారుతుంది. కానీ ఆ మూల రూపం అయితే, సాధారణ రూపం అయితే దానికి గో అనేది. ఇట్లాంటి మూల రూపాలు ఏవైతే ఉంటాయో, సాధారణ రూపాలు ఏవైతే ఉంటాయో వెర్బ్కి సంబంధించి, వాటితో కూడా మనం ఈ టు అనేటువంటి ప్రిపోజిషన్ని వాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్, టు ఈట్ తినడానికి, టు రన్ పరిగెత్తడానికి, టు లెర్న్ నేర్చుకోవడానికి, టు హెల్ప్ సహాయం చేయడానికి. ఐ వాంట్ టు గో, ఐ స్టడీ టు లెర్న్. ఐ వాంట్ టు గో అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఐ స్టడీ టు లెర్న్, నేను నేర్చుకోవడానికి చదువుతాను. ఇట్లా టు గో, టు లెర్న్, ఇట్లా క్రియ యొక్క సాధారణ రూపాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు కూడా మనం ఈ టు అనేటువంటి ప్రిపోజిషన్ని వాడుతూ ఉంటాం. ఇవన్నీ లేకుండా ఈజీగా చెప్పాలంటే అతనికి, ఆమెకి, దానికి, తినడానికి, పార్క్కి, చేయడానికి, ఇట్లా ఆమెకి, ఇట్లా మనకి కీ అనే మీనింగ్లో మనం టూని వాడతామన్నమాట. ఎక్కువగా ఈ కీ అనే మీనింగ్లో వాడతాము టూని. మెయిన్ పారాగ్రాఫ్లోకి వచ్చినట్లయితే మొదటి సెంటెన్స్ని మనము ఈరోజు అని ఉన్నా కూడా అది పాస్ట్ టెన్సే అని చెప్పి మనం సింపుల్ పాస్ట్లో రాసాము. అదే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అయి ఉంటే, అంటే మోడీ గారు ఇప్పుడే దాంట్లో పార్టిసిపేట్ చేశారు, జస్ట్ ఇప్పుడే దాన్ని షేర్ చేశారు అని చెప్పాల్సిన సందర్భం అయితే, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం రాయాలన్నట్లయితే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే, ఈరోజు టుడే అనే వర్డ్ని తీసేయాలి. నెక్స్ట్ మనకి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అంటే జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేశారు, ఇప్పుడే షేర్ చేశారు అని చెప్పాలి. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూసుకోవాలి. అంటే సబ్జెక్టు ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడాలి, ప్లస్ V3ని వాడాలి. ఇక్కడ మనం పాల్గొన్నారు, షేర్ చేశారు అనే వెబ్స్కి V3 ఫామ్ని పెట్టాలి. అట్లాగే హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడాలి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు సెకండ్ పర్సన్.
థర్డ్ పర్సన్, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? హ్యాజ్ని వాడాలి. హీ హ్యాజ్ పార్టిసిపేటెడ్, హీ హ్యాజ్ షేర్డ్, ఇట్లా మనం వాడినట్లయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారినట్టే. మిగతా అంతా సేమ్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హూ హ్యాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ హ్యాజ్ షేర్డ్ ఏ వీడియో రిలేటెడ్ టు ఇట్ ఆన్ సోషల్ మీడియా అని రాస్తాం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్